పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా రాజా యేసు రాజా దేవా తండ్రి దేవా ఆత్మదేవా నీవు చేసిన మేలులు 1600 రోజులుగా నీవు కురిపించిన కరుణా వర్షమునకు స్తోత్రం. మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న గురువులందరి సమక్షమును మీ అందరికీ దివ్యవాక్య కేంద్రం తరఫున ప్రత్యేక స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ చేసినటువంటి గొప్ప కృషి ఇది. మనము 1600 రోజులను ఈరోజు కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఫాదర్స్ అందరితో పాటు మీకు చేతులు జోడించి మేము ప్రత్యేకంగా వందనాలు అర్పిస్తూ, మీరు మాకు సపోర్టుగా ఉన్నారు కావున ఈ సెంటర్ ఈ స్థాయిలో ఎదుగుతుంది. మిమ్మల్ని దేవుడు నెక్స్ట్ లెవెల్లో దీవించాలని ఫాదర్స్ అందరితో పాటు ప్రారంభిస్తున్నాం కరుణ జపమాలను. రండి, దేవునికి స్తోత్రం చెల్లించే దినముగా మారుస్తాం. We preach together as staff. We want to thank God and thank you for your instrumentality to add merciful days, 1600 days, and we want to pray for you. We are grateful to you for what you have done to us. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఈరోజు 1600 దీవెనలు ఒక్కసారిగా ఈ సెంటర్ మీద, మీ మీద, మానవులందరి మీద వచ్చేటట్టు ప్రార్థిస్తాం. ఈరోజు మన మధ్యలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలందరినీ కలిసి వారికి సలహాలు ఇచ్చి వారు కన్నీటి గాథ విని దీవించి అనేక మందికి దీవెనకరంగా కొన్ని రోజులలోనే మారిన ఫాదర్ అంతని మాదాన గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నారు. ఫాదర్, we wish you very happy birthday as a community and also on behalf of all our Telugu beautiful wonderful community from Andhra, Telangana, abroad, we wish you happy birthday. అలాగే మౌనిక సంపత్తులు సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బీరెడ్డి ఐరా 2వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బి రాజారెడ్డి సునీత, బీరెడ్డి ఐరా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. పూదోట బాలశౌరయ్య, రాజలత కుటుంబంను దేవుడు ఇంతవరకు దీవించినందుకు కృతజ్ఞతగా ఈ దినం జన్మదినోత్సవం కొనియాడుతున్న పూదోట సందీప్పై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దేవుని కాపుదల, మంచి జీవిత భాగస్వామి కొరకు కరుణ జపమాల ఎంతోమందికి దీవెనకరంగా ఉండినట్లుగా చేసిన ఫాదర్ సిరిల్ గారికి వారి బృందంను దేవుడు దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ దినం జన్మదినోత్సవం కొనియాడుతున్న పూదోట సందీప్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. విజయరత్నం కుమారికి క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత. దీపక్, చాద్విక్, జస్మితకి దేవుడు తోడుగా ఉండినట్లుగా మంచి ఆరోగ్యం, చదువుల కొరకు వంశీకి ఈ దినం జరిగే నీ ఆపరేషన్ విజయవంతంగా జరుగునట్లుగా, ఇంద్రాకి డిఎస్సిలో దేవుని కృప వలన మంచి ర్యాంకు వచ్చినందుకు కృతజ్ఞతగా, ఉద్యోగం వచ్చినట్లుగా పునీత అంతోని వారి పేరిట ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కారుణ్య ప్రార్థన విజయవంతంగా 1600 రోజులు పూర్తి అయిన సందర్భంగా కృతజ్ఞతగా ఈ ప్రార్థనను నడిపిస్తున్న రెవరెండ్ ఫాదర్ సహాయ సిరిల్ దాస్ గారిని ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా, అదేవిధంగా ఈ ప్రార్థనలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా, అలాగే 7 సంవత్సరాల విజయవంతం వివాహ అనంతరం 7 సంవత్సరాల వివాహ అనంతరం గర్భం ధరించిన మిసెస్ రవి నిర్మల మంచి ఆరోగ్యం, సుఖప్రసవం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. థామస్ రవి, అసుంత రాణి కుటుంబం. అంతని దాస్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు మేరీ జాక్లిన్, నూతలపాటి బాల శ్రీనివాస్, బాల భారతి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నూతలపాటి
బాల శ్రీనివాస్, బాల భారత్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ దినము మమ్మల్ని విష్ చేసి ప్రార్థిస్తున్న మీ అందరినీ, అలాగే ఈ బృందమంతా బాగుండాలని ఆశించే మీ మంచితనమును దేవుడు దీవించి మిమ్మలను మీ కుటుంబాన్ని కూడా భద్రంగా దీవించమని కరుణ జపమాల. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారమే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల హృదయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు ఫాదర్ రవి గారు మొదటి గుర్తును మనకు వివరిస్తూ దేవునికి మీకు స్తోత్రం చెల్లించడానికి ఫాదర్ గారు మధ్యస్థ ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఫాదర్ గారితో పాటు మీకోసం, సమస్త మానవాళి కోసం భక్తితో ప్రార్థించుకుందాం. కీర్తన 103 2వ వచనములో దేవుని వాక్కు ఈ విధంగా పలుకుతుంది. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని కూడా మరువకుము అని. అలాగే కీర్తన 13 5వ వచనములో ప్రభువు నాకు మేలు చేసెను కనుక నేనతనిని స్తుతించి కీర్తింతును అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, 1600 రోజులు నిర్విరామముగా ఈ యొక్క కారుణ్య జపమాలని ఫాదర్ గారు నడిపిస్తూ ఉన్నారు తన బృందంతో కలిసి. మరి ఈరోజు దివ్యవాక్కు కేంద్రం తరపున DMI 24/7 బృందం తరపున ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఫాదర్ గారు, ఇది చాలా చిన్న విషయం కాదు. మీకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా, కాళ్ళు నొప్పులు ఉన్నప్పటికీ కూడా, శరీరం సహకరించనప్పటికీ కూడా మీరు కృషితో ఇన్ని రోజులు దీనిని నిర్విరామంగా నడిపించినందుకు మీకు కృతజ్ఞతా వందనములు తెలియజేస్తున్నాము. మరి ఇంకా అనేక రోజులు ఈ ప్రజలని ప్రార్థనలు నడపవాలని, మీ ద్వారా ఎన్నో కుటుంబాలు నిలబెట్టబడుతున్నాయి. మీ ప్రార్థన ద్వారా ఎంతోమంది కన్నీళ్లు తొడవబడుతున్నాయి. మీ ప్రార్థన ద్వారా, ఈ దివ్యకారుణ్య ప్రార్థన ద్వారా ఎంతోమంది ఆదరణ పొందుకుంటున్నారు, ఊరట పొందుకుంటున్నారు. మరి దేవుడు మీకు ఇచ్చిన ప్రేరణ. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఫాదర్ గారితో కలిసి ఈరోజు మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించుదాం, ఆరాధించుదాం, గణపరచుదాం. మరి ఫాదర్ గారికి ఇంకా మంచి ఆరోగ్యం దయచేయమని, దైవ కృపను దయచేయమని
ఫాదర్ గారి యొక్క ప్రవచనాల ద్వారా, అభిషేకం ద్వారా, ఫాదర్ గారి యొక్క మాటల ద్వారా ఇంకా ఎన్నో కుటుంబాలు నిలబెట్టబడాలి, కన్నీళ్లు తొడవబడాలి, భారాలు తొలగించబడాలి, బంధకాల నుండి విడుదల కలగాలి, స్వస్థతలు కలగాలి. And today we specially remember with gratitude our beloved Father Cyril. It is because of his initiative that we are able to enter into 1600 days, and we congratulate him on behalf of the Divine Word Center Muttangi and on behalf of all of you. It is not easy to stand. I know, being with him in the community, how much he has suffered and how much he has gone through physically, emotionally and spiritually. It is not that easy, and all his suffering God has turned into a blessing. This prayer has wiped out many tears. This prayer has brought many deliverance. This prayer has brought many healings, and many of you have been strengthened by the prophecies that Father gave, and we all look up to him with inspiration that one day we will be like him. And today, with gratitude, as Mother Mary sang, my soul glorifies the Lord and my spirit rejoices in God my Savior. ప్రభు నందు నా ఆత్మ ఆనందించుచున్నది అని మరియ తల్లి పాడినట్లుగా ఈరోజు ఫాదర్ గారితో కలిసి మనందరం కూడా ఆ దేవుని స్తుతించుదాం, గణపరచుదాం, మహిమపరచుదాం. ఈ యొక్క ప్రార్థన ఇంకా వేల మందికి మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో కొన్ని లక్షల మంది ఉన్నారు కథోలిక విశ్వాసులు. వాళ్ళందరికీ కూడా ఇది చేరాలి. ప్రతి ఇంటిలో, ప్రతి గృహములో, ప్రతి వ్యక్తికి ఇది చేరాలి. మరి అందరూ కూడా దేవుని చేత దీవింపబడాలి. నెక్స్ట్ లెవెల్ ఇట్ హ్యాస్ టు రీచ్ అవుట్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో వీ ప్రే ఫర్ దిస్, and the Lord is going to do it in a few days and months. It will happen. Amen. And it will be a great blessing to Andhra and Telangana and all over the world. Thank you, Lord. So I would like to also thank Father Ravi and Father Sijo and Father David and also Father Aragisami, and also the presently we have a deacon. So it's a blessing because they are able to take care of other things. I am able to do this. You are watching them every day. They are saying mass. It is not simply saying mass. They are nicely preparing with a burden. You are watching how deep, profound messages are given, not only during the Sunday service, everyday mass. Because they are able to take care, I am able to do this. So please pray for them. They may be able to receive all the graces, good health, and their families be blessed. Amen. Their dear ones be blessed. Amen. They have also their own intentions. We don't share with you anything. We go through our own small problems in our families, struggles. We have our intentions. We pray for all of them, fathers and their families. As we sing this hymn, let us dedicate to all the fathers and also the fathers who worked with us in the past. Those were instrument to start this wonderful Divine Mercy Chaplet. I remember, Father, those days, those fathers who worked. Let us all together thank the Lord as we sing this hymn. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నాలో నివసించెడి యేసుకు స్తోత్రమయ్యా. నాలో నివసించెడి యేసుకు స్తోత్రమయ్యా. ప్రభువు చేసిన మేలులను నిరతము స్మరించెదను. ప్రభువు చేసిన మేలులను నిరతము స్మరించెదను. పూర్ణ హృదితో నీ నామం పాడి కీర్తించెదను. పూర్ణహృదితో నీ నామం పాడి కీర్తించెదను. నా యేసు రాజునకే
స్తోత్రమయ్యా. మొదటి గుర్తును ఫాదర్ రవి గారు మన కోసం అర్పిస్తారు. పిదప యాక్చువల్లీ ఈరోజు ఫాదర్స్ అందరూ కూడా బిజీగా ఉన్నారు. ఫాదర్ గారి గుర్తు చెప్పి మిమ్మల్ని బ్లెస్ చేస్తారు, మీకు ఒక బ్లెస్సింగ్ ఇస్తారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసుక్రీస్తునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. So Father, thank you as a program coordinator. You know what all things are going on here. Non-stop programs are going on, and yet Father has been so thoughtful to write down each theme of the retreat and also lead all these programs as a backbone for me. It's not one man show director, impossible. Because of them, you know what I am saying, how many times they appear before you to give God's word. God bless you, Father, for all that. Thank you, for sir. your encouragement and for your humility, that you also want to grow. Certainly God will make you to grow. Amen. To reach that Amen. height which you cannot even imagine. Amen. God bless you, Thank Father. you, Father. I also congratulate all of you, DMI 25/7. మీరు ఫాదర్ తోటి నిలబడ్డారు కాబట్టి ఈరోజు 1600 రోజు నడిపించగలిగారు ఫాదర్ గారు. సో మీ అందరికీ కూడా, మీ కుటుంబాలకి కూడా దేవుని యొక్క ఆశీస్సులు. మీరు ఎప్పుడు కూడా సమాధానంతో దేవుని కృపలో ఉండాలి. Amen. 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 Thank you, Father. ప్రియమైన సహోదరి సహోదరులారా, వయసులో చిన్నవాడు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి నచ్చినటువంటి ఒక దైవజనుడు. చిన్న పిల్లలు కూడా సిరిల్ ఫాదర్ అన్నారు, షిచ్చా ఫాదర్ అంటారు. అలా నా దగ్గర చాక్లెట్ ఇచ్చినా తీసుకోరు, కానీ ఆయనకి ఎక్కడి నుంచి చాక్లెట్ వస్తాయో తెలియదు. అలా ప్రతి ఒక్కరిని చూసుకుంటూ, మమ్మల్ని కూడా చూసుకుంటూ, మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోండి ఫాదర్స్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక మంచి అసిస్టెంట్గా, ఏదో చెప్పాలని కాదు, మీరందరూ ఒప్పుకునే ఒక విషయం. అలాంటి కుమారుడు ఈరోజు 2వ గుర్తును అర్పించి మన మధ్యలో మీకోసం, ప్రజల కోసం, ఈ సెంటర్లో మీరు చేసిన మేలుల కోసం థ్యాంక్స్ చెప్పడానికి వస్తున్నారు. ప్రార్థనతో విందాం. కీర్తన 103:3-4 వచనములు. అతడు నా పాపమునెల్లా మన్నించును, నీ వ్యాధులెల్లా కుదుర్చును.
సమాధి నుండి కాపాడును, ప్రేమ నేరలను అనడు, దీవెనలను నీకు ఒసుగును. ఈరోజు ప్రత్యేక విధంగా మనము ఈ యొక్క వచనం ధ్యానించిపోతుండగా మనము ఎన్నో ప్రయాసములు, ఎన్నో బాధలు సగించి ఈ లోకములు, మన ఈ సమాజంలో ఉన్నాము. కానీ ఆ బాధలకు, ఆ సమస్యలకు దేవుడు దీవెనలుగా దేవుని వల్ల మారుస్తాడు. 2-3 రోజులు క్రితం నేను ఫాదర్ గారిని అబ్జర్వ్ చేస్తున్నాను. గొంతు బాగలేదు, అయినప్పటికీ కూడా మీ కొరకు, ప్రజల కోసం ఈ యొక్క ప్రోగ్రాం ఆపకూడదు అని ఫాదర్ మొగములు చెప్పలేదు. ఫాదర్ చెప్పలేదు, కానీ ఫాదర్ మొగములు నాకు చూడగలుగుతున్నాను. చాలా ప్రయాసపడి ఈ యొక్క ప్రోగ్రాం డివైన్ మెర్సీ చాపెల్ ముందుకు సాగుతున్నారంటే అది దేవుని యొక్క కృప మాత్రమే, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే. పిల్లరా, మీ జీవితంలో కూడా మీరు కొన్ని వేదనలు అనుభవించవచ్చు, మీ జీవితంలో కూడా కొన్ని సమస్యలు అనుభవించవచ్చు. కానీ అది అన్నిటిని కూడా దేవుని ముందు సమర్పించుకొని, నా ప్రభువు నన్ను ముందుకు నడిపిస్తారు. ఎటువంటి ప్రయాసం ఉన్నప్పుడు కూడా, ఎటువంటి బాధలు నేను కలిగినప్పుడు కూడా దేవుడు నన్ను ముందుకు నడిపిస్తున్న ఆత్మవిశ్వాసం మీకు ఉండే మాత్రం చాలు. అది మీ జీవితములు 100 ఆశీర్వాదంలో దేవుడు నిన్ను మారుస్తాడు. ఈ జీవితం ఇచ్చిన దేవునికి వందనాలు అర్పించాలి. అదేవిధంగా ఈరోజు 1600 ఈ యొక్క ప్రోగ్రాము డివైన్ మెర్సీ చాపెల్ అనే ప్రోగ్రాము మనము జరుగుతుండగా దేవుని యొక్క ఆత్మ మన మీద కుమరించడానికి, ఈ యొక్క బృందం మీద కుమరించడానికి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారి మీద కూడా కుమరించడానికి మనం ప్రార్థించుదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ప్రార్థించుదాం. దేవుడు நமக்கு తోడుగా ఉండనని మీరు విశ్వసించుదాం. మనం ముందుకు మళ్ళీ సాగుదాం. పాపమంతా మన్నించిదివి, వ్యాధులను మాన్పిదివి. పాపమంతా మన్నించితివి, వ్యాధులను మాన్పితివి. నా రుధిరం నశిపింపగా కాపాడి రక్షించిదివి. రుధిరం నశింపగా కాపాడి రక్షించితివి. నా యేసు రాజునకే నిత్యము అనునిత్యము స్తోత్రమయ్యా. ఫాదర్ గారి గురించి చెప్పినప్పుడు భక్తితో అందరు కలిసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ చెప్పుకుంటూ దేవునికి థ్యాంక్ చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఇది పిదా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతమంది కృషి ఇది! నేను చెప్పాలని అక్కర్లేదు, మీకు తెలుసు. కొందరు స్టేజ్ ముందు కెమెరా ముందు నిలబడుతున్నాం, అనేక మంది కెమెరా వెనుక ఉన్నారు. వాళ్ళందరినీ తలంచే రోజు ఇది. ప్రత్యేకంగా ఆ రోజులలో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా పనిచేసినటువంటి ఫాదర్ ఆనంద్ గారు, ఆయన ఉన్నప్పుడే ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. తర్వాత ఫాదర్ సతీష్ గారు ఈ కెమెరా కొనటానికి, తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయటానికి చేసిన ప్రయత్నం అవన్నీ మరువలేనివి. అలాగే ఆ రోజుల్లో పనిచేసిన అనేక మంది గురువులు, మరి ముఖ్యంగా ఇప్పుడు దాకా తమ్నైల్ తయారు చేసినటువంటి జ్యోతిరాజ్ గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. అందువలన ఆ రోజుల్లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఈరోజు 3వ గుర్తులో వాళ్ళ కోసం మనం అర్పించి థ్యాంక్ చెప్పబోతున్నాం. అది ఒక గురువులు. అలాగే సిస్టర్స్ కూడా చాలామంది ఆ రోజుల్లో పనిచేశారు. ఇప్పుడు కూడా నిరంతరం మీకోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రిగేషన్స్ అన్నిటినీ చలంచి వాళ్ళ సుపీరియర్ జనరల్స్, తర్వాత వాళ్ళ ప్రొవిన్షియల్స్, ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళని పంపడం ఎంత కష్టమో వాళ్ళకు కూడా పనులు ఉన్నాయి. వాళ్ళందరికీ స్తోత్రం. అలాగే మ్యూజిక్ మినిస్ట్రీ, నేను పేరు చెప్పడానికి, నేను మళ్ళీ ఒకసారి మీ ముందు చెప్పడానికి మరి చెప్తుంటే చాలా పేర్లు ఉన్నాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మ్యూజిక్ వాయించే ఆ టీం, అలాగే వాళ్ళతో పాటు కలిసి పాడుతున్నటువంటి బృందం, మరియు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయకపోతే, ఎందుకంటే అటు ఇటు ప్రోగ్రాం నడుస్తుంటాయి, అలా కొంతమంది వ్యక్తులు, అలాగే వెనుక బ్యాక్గ్రౌండ్ మార్చి ప్రతి దానిని సక్రమంగా నడిపిస్తున్నటువంటి వ్యక్తులు, అలాగే ఇవన్నీ నడుస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో కూర్చొని కెమెరా వెనుక ఉన్నటువంటి కెమెరా మెన్, అలాగే రిసెప్షన్ దగ్గర కూర్చొని మీరు పంపిస్తున్నటువంటి స్పాన్సర్షిప్ కార్యక్రమాన్ని రాసి మీకు ఆన్సర్ చెప్పి చాలా ఓపికతో ప్రతి దానిలో నాతో పాటు నిలబడుతున్నటువంటి ఆ బిడ్డలు, తర్వాత స్పాన్సర్ చేసే వ్యక్తులు, మీరు స్పాన్సర్ చేసినప్పుడు మీ ఉద్దేశం కోసం మాత్రం కాదు, ఈ సెంటర్లో అనేక పనులు చేయగలుగుతున్నారు. మీరు చూస్తున్నారు ఎంత డెవలప్ అవుతుందని, నూతనీకరింపబడుతున్నాయి, కొత్త బిల్డింగ్ కట్టాం. ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి కృషి మరువలేం. అలాగే కిచెన్లో నేను చాలాసార్లు లేటుగా వెళుతాను, ఫాదర్స్ అందరూ కరెక్ట్ టైంకి ఉంటారు, నేను ఎప్పుడు లేటే. అయినా ఓపికతో కూర్చొని నేను తినే వరకు వెయిట్ చేసే కిచెన్ స్టాఫ్, వాళ్ళందరినీ మనం మరువలేం. డిఎంఐ 24/7 గ్రూప్, మీరు లేకపోతే నేను నిలబడేది కాదు, ఎన్ని అద్భుతాలు జరిగేది కాదు. అలాగే సాక్ష్యాలు చెప్పినటువంటి ఎంతోమంది బిడ్డలు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. ఇక ఎంతోమంది కృషి ఇది. అందువలన వీళ్ళందరినీ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, మీ హృదయంలో దేవునికి వందనలు అర్పిస్తూ, ఈ గుర్తులో వాళ్ళ కోసం వాళ్ళు జీవితంలో దండిగా వారి కుటుంబంతో దీవించబడాలని ఇలా రాయాలని అనిపించింది. ఆ 2 చరణాలు ఫాదర్ బెర్క్మాన్స్ గారు రాసినది. ఇక 2 చరణాలు మీకోసం, ప్రజల కోసం అంకితం చేసుకొని మధ్యలో రాయవలసిన ఒక గొప్ప ధన్యత నాకు దొరికింది. అపోస్తలుల చర్యలు 4:32లో విశ్వాసులు సంఘము ఒకే మనసుతో ఒకే హృదయంతో జీవించారు, కావున అక్కడ ఆ సంఘములో అద్భుతాలు జరిగిందంట. ఇంతమంది కలిస్తేనే సిరిల్ ఫాదర్ అంటున్నారు కదా, ఈ కార్యం జరుగుతాయి. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ whom I mentioned and those who might have supposing slipped off my memory. Remember all of you and pray for you.
Acts 4:32, the community came together, praised together, worked together. ఈరోజు ఈ స్థాయిలో ఉండడం మీరందరి కృషి. ఎంత కష్టపడ్డారో, ఎన్ని కన్నీళ్లు కార్చారో, మాకు నొప్పి రాకూడదని మీరు భరించారో మీకు అంకితం చేసుకొని ఈ పాటను పాడి దేవునిలో ఆనందిస్తూ స్తుతిస్తాం. ఎంతో మంది తొలి క్రైస్తవ సంఘము వలె కరుణ జపమాలకి కృషి చేసి తిరి. ఎంతో మంది తోడి క్రైస్తవ సంగమము వలె కరుణ జపమాలకు కృషి చేసిదిరి. వారిని వారి కుటుంబాలను దండిగా దీవించుమయా. వారిని వారి కుటుంబాలను దండగా దీవించుమయ్యా. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. వాళ్ళు తెరవణకనే ఉన్నారు, ఇప్పుడు తెరవణక ఉండి ఈ గుర్తు చెప్తారు. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు అని మీకు తెలిసింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. సహోదరి దగ్గర ఒక లిస్టు ఉంది, తర్వాత నాకు ఇస్తుంది. ఎప్పుడు 500 డేస్కి వచ్చాము, తర్వాత ఎప్పుడు మనము 1000 డేస్కి వచ్చాం, 1500 డేస్కి వచ్చాం, అవన్నీ కూడా తర్వాత మీకు చదివి వినిపిస్తాను. ఇప్పుడు బృందంతో పాటు ఈ గుర్తు చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడే కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుని సంరక్షణ ఈ పరిశుద్ధమైనటువంటి ఈ ప్రార్థన ద్వారా ఎంతమంది కాపాడబడ్డారో, యాక్సిడెంట్ నుంచి, విపత్తుల నుండి, కోమా నుండి తప్పించుకున్నారో, ఇక్కడ ఫారిన్ దేశంలో ఎంతమందిని దేవుడు రక్షించాడో ఆ ప్రార్థన మనల్ని కాపాడింది. ఈ ప్రార్థన కోసం కూడా దేవునికి 1600 రోజులు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. దిస్ ప్రేయర్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ ప్రేయర్ అండ్ గాడ్ ప్రొటెక్టెడ్ సో మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ ద సెంటర్ ఇయర్. ఎంతమంది వస్తున్నారు, వెళుతున్నారు, మీరు చూస్తున్నారు. దేవుని కాపుదల. God has been protecting the center of fathers journeying here and there programs. So let us thank the Lord for the protection. అందరు కలిసి చెప్తాం
యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, వారి కుటుంబాలను, ఈ గొప్ప బృందం తెర వెనుక పనిచేస్తున్న వారిని, వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమును మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫాస్టినా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము 4వ గుర్తునకు చేరి ఉన్నాం. ఒక్కొక్క మెట్టు ఎక్కి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్న గొప్ప రోజు. 1600 రోజులుగా కరుణ చూపి కనురెప్పుల వలె కాచి కాపాడిన దేవుని గురించి ఫాదర్ గారు వివరిస్తారు. ఆ టైంలోనే మీకు దేవుని యొక్క అనుగ్రహం ఎలా జరిగిందో, ఎన్ని మెట్లెక్కి వచ్చామో, ఎన్ని కిలోమీటర్లు దాటామో దానిని చిన్న వివరణ. 23/8/2022లో 500 రోజునకు ఈ ప్రోగ్రాం చేరింది. ఐ రిపీట్, 23/8/2022 we reached 500th day. 4/1/2024 ఆ రోజు మనము 1000 రోజులకు చేరాం. 4/1/2024 we reached 1000 days. 25/2025 by God's grace we completed 1500 days. 25/2025 1500 రోజునకు మనం చేరి ఉన్నాం. ఇవన్నీ కూడా కొంతమంది డైరీ రాసుకుంటూ కరెక్ట్గా డేట్ ప్రకారం చెప్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా వందనాలు అర్పిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఏ డేట్? ఈరోజు 26. ఈరోజు మనము 1600 రోజునకు చేరుతున్నాం. రాసి పెట్టుకోండి. ఒకవేళ మీరు నేను చెప్పినప్పుడు వినకపోతే మళ్ళీ రివైజ్ చేసుకొని ఇవన్నీ రాసి పెట్టుకొని దేవునికి స్తోత్రం చెల్లించండి. మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ఒకరోజు, అప్పుడు మీరు పాస్ అవుతారు. ఎస్, దీస్ ఆర్ ద రికార్డ్ ఆఫ్ గాడ్స్ డూయింగ్. ఫాదర్ గారు దీనికి ఒక వాక్యం చెప్పి మనందరినీ ప్రార్థనలో నడిపిస్తారు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 10వ వచనం ప్రకారం, అది నీకు తోడే ఉండి కష్టములన్నిటిని నుండి అది నీ కండి కరెప్పుల వలె కాపాడును. ప్రియులారా, ఈరోజు మనం చూస్తుంటాం 500 రోజులు, 1000 రోజులు, 1500 రోజులు మనము కన్నీటి ప్రార్థనలు ద్వారా ఈ యొక్క కరుణ జపమాలను ప్రార్థించి చివరికి మీరే అనుభవిస్తున్నారు వారి యొక్క ప్రతిఫలం. చాలామంది కన్నీటి ప్రార్థన ద్వారా మా అద్భుతములు చూస్తున్నారు. అదేవిధంగా మనము అప్పుడప్పుడు కరుణ జపమాల ద్వారా వారు వచ్చి సాక్ష్యములు కూడా చెప్తున్నారు.
ఇది నేను అనుకుంటున్న నా మనసులోకి నేను అనుకుంటున్నారంటే ఇది ఒక ఆంధ్ర తెలంగాణకి అన్ని ప్రజలకు ఇది ఒక మహాసాగరమే. దేవుని యొక్క ఆత్మ ఇచ్చిన ఒక మహాసాగరం. మీరు అనుభవించిన కన్నీరు తొడవడానికి, మీరు అనుభవించిన బాధలు సమస్యలు ఆపడానికి దేవుడు సమకూర్చిన ఒక గొప్ప ప్రార్థన ఇది కరుణ జపమాల. అదేవిధంగా ధ్యానాంశము. చాలామంది యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా ఈ యొక్క ప్రార్థనలు ప్రార్థించి దాన్ని చూస్తున్నప్పుడు చాలామందికి ఎన్నో రకరకాల అద్భుతాలు తమ యొక్క జీవితంలో జరుగుతుంది. ఎంతోమంది సాక్ష్యము చెప్తున్నారు. అది మరవలేనిది. ప్రియులారా, ఈ రోజులు మనము కూడా ఈ జపమాల చెప్తుండగా, ఈ కరుణ జపమాలలో పాల్గొంటుండగా విశ్వాసముతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి ఖచ్చితంగా వారి కష్టకాల సమయములు, సమస్యలు అనుభవించిన సమయములు, అన్ని సమయములు కూడా దేవుడు వినే ఒట్టి చేతుల్లో పంపదు. దీవెనలతో, ఆశీర్వాదములతో నిన్ను కాపాడి నిన్ను రక్షిస్తాడని నమ్మకం ఉండాలి మీకు. ఈరోజు విశ్వాసముతో ఈ యొక్క రహస్యము మనం ధ్యానించుతాం. స్తోత్రముతో 1600 రోజులకు కరుణను చూచి కరుణ కిరణాల వైపు చూస్తూ వందనాలు చెప్పి పాడదాం. పదహారు 600 రోజులుగా కరుణ చూపి కనురెప్పల కాచితివి. 1600 రోజులుగా కరుణ చూపి కనురెప్పల కాచితివి. ఎనలేని అద్భుతాలు చేసితివి, ఎన్నో సాక్ష్యాలు వినిపించితివి. అద్భుతాలు చేసితివి, ఎన్నో సాక్ష్యాలు వినిపించితివి. నా యేసు రాజునకే నిత్యము 1600 రోజులు నడిపించిన నీకు స్తోత్రం. ఈ గుర్తును మనమందరం కూడా కలిసి దేవునికి అంకితమైనప్పుడు ఇక ఎన్ని రోజులు మన బ్రతికి ఉండి ప్రజలకు దీవెనకరంగా మారాలో ముందుగానే దర్శనం చూచి అందరూ బాగుండాలి, అందులో మీరు కూడా బాగుండాలని ఈ గుర్తులో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో చివరి గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. వి హావ్ రీచ్డ్ ద లాస్ట్ డికేడ్ అండ్ వీ నీడ్ టు రియలీ రిమెంబర్ దోస్ హూ గేవ్ లైఫ్ ఫర్ అస్. మన తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు, ప్రోత్సహించిన వారు, ఎవ్వరికి తెలియకుండా మన కోసం ప్రార్థిస్తున్నవారు, వారందరికీ ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. మాలాంటి గురువులు, మా తోబుట్టు వాళ్ళు కూడా బాగలేకుండా ఉన్నారు. వాళ్ళని తలంచడానికి కూడా దేవుడు టైం ఇవ్వడు. కానీ మీరు చేస్తున్నారు కావున మేము వాళ్ళ గురించి తలంచకుండా మీ గురించి ఆలోచిస్తున్నాం. అందువలన మా తోబుట్టు వాళ్ళు, కుటుంబ సభ్యులు కూడా, ఇక్కడ ఉన్న గురువులు, ఇక్కడ పనిచేసే బిడ్డలు ప్రతి ఒక్కరూ త్యాగం చేస్తున్నారు. కొందరు 20 సంవత్సరాల కంటే ఎక్కువగా నాతోనే ఉన్నారు. వారందరినీ కూడా ప్రభువును కర్పిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. కొందరు పెళ్ళైన తర్వాత కూడా ఇంకా సేవలో ఎప్పుడు పిలిచినా వస్తున్నారు. వాళ్ళందరి సేవ, మా గురించి ఆలోచించే విషయాలు. ఈ మైక్ కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ వ్యక్తి చనిపోతారని ఆయనకి తెలుసును అనుకుంటున్నా. అందుకే చనిపోయే కొన్ని నెలల ముందు అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, దయచేసి నేను డబ్బు ఇస్తా, మీరు మంచి మైక్ కొనుక్కోండి. మీ మైక్ బాగలేదు, అప్పుడు కొద్దిగా ప్లాస్టర్ లాగా ఉండేది నా మైక్, కానీ మీకు మంచి మైక్ కొనుక్కోండి, ఎంతైనా పర్వాలేదని ఇచ్చినటువంటి వ్యక్తి కొడిగంటి జోసెఫ్. ఈ భూలోకంలో లేరు. ఒకవేళ ఆయన పరలోకం వెళ్ళి నేను ఇట్లా పాట పాడడం చూడటానికి దేవుడు ముందుగానే నాకు దర్శనమిచ్చాడేమో. దిస్ మైక్ ఆల్సో ఈస్ గివన్ బై సంబడి who handed over this mic and he said, whatever may be expense, bring the best mic, sing so that I may not be able to be there. Like that he conveyed, I think, within few months he died. Mr. కొడిగంటి జోసెఫ్ పరలోకం నుండి దేవుడు చూడు నీవు ఇచ్చినటువంటి మైక్తో ఫాదర్ గారు ఇంతమందికి దీవనకరంగా మారారని, ఇలా ఎంతమంది ఇక్కడ ఉండి కూడా సేవ చేసి చనిపోయారు. గురువులు, మరి టీచర్, అలాంటి వాళ్ళు, నక్షత్రం లాంటి వాళ్ళందరినీ తలంచే రోజు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఈ ప్రోగ్రాం ఎక్కువగా వ్యాపించింది. వాళ్ళందరికీ స్తోత్రం చెల్లిస్తూ ప్రభుని ఆరాధిద్దాం. అలాగే ప్రియమైన సహోదరి సహోదరుల స్టోల్ చాలామంది కొని ఇచ్చినది, నేను వేసుకుంటున్నటువంటి స్టోల్, నేను వాడుకుంటున్నటువంటి జపదండలు ఎన్ని మార్చానో అవన్నీ కూడా ప్రభు బిడ్డలు ఇచ్చినదే. ఇంతమంది కృషి, ఇక ఏదైనా ఉంటే మర్చిపోయి ఉంటే క్షమించండి, మిమ్మల్ని దేవుడు సన్మానిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ చివరి వరకు నేను మీరు గానం పాడుతున్నప్పుడే దైవ సన్నిధికి వెళితే ఎంత బాగుంటుందో, అలాంటి దీవెనలు మనం సంపాదించుకునే దీవెనలు దయచేయమని అందరికీ మరొకసారి సెంటర్లో ఉన్న ప్రతి బిడ్డకు, చిన్న పిల్లలు కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మొదలుకొని వాచ్యమును మొదలుకొని ప్రతి ఒక్కరికి వందనలు అర్పిస్తూ, ఇక్కడ మాత్రం కాదు, వేరే దేశంలో మనల్ని ప్రేమించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఐ am not forgetting how many people from foreign country supported this. ఫస్ట్ కెమెరా కొనటానికి ఇచ్చినటువంటి వ్యక్తులు, తర్వాత కెమెరా కొనటానికి ఇచ్చినటువంటి దానం ఇచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రోగ్రాం మీద ఆశతో డివైన్ మర్సీ ఫీస్ట్ జరిగినప్పుడల్లా కొన్ని లక్షలు ఇచ్చి ప్రజలకు మంచి భోజనం పెట్టండి అని చెప్పిన వాళ్ళు ఇలా ఎందరో ఎందరో ఎందరో. థ్యాంక్ యూ సో మచ్. వి రిమెంబర్ యూ ఫాండ్లీ. గాడ్ విల్ సర్టన్లీ ఆనర్ యూ. డిఎంఐ 24/7 గ్రూప్, మీకు నేను ఎక్కువగా మీతో పాటు జూమ్లో మాట్లాడకపోయినా నేను రోజు పంపిస్తున్న మెసేజ్తో సంతృప్తి పొందుతున్నారే. మిమ్మల్ని కూడా తలంచి చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. ఇక్కనే జీవిస్తే నీ కోసమే ప్రభువా, నీ ప్రేమ కోసం, నీ మహిమ కోసం. గలాతీ 2:20, కీర్తన 89:1. If I live, O God, I continue to live only for you. If I die also, it will be for you. Galatians 2:20, Psalm 89:1. పాడుదాం. ఇక్కనే జీవించేద నీ కోసమే, నీదు మహిమ కోసం.
ఇంకా నే జీవించదని కోసమే నీదు మహిమ కోసం నీదు ప్రేమను చాటెదను నిత్యము పాడెదను నీదు ప్రేమను చాటెదను నిత్యము పాడెదను. చూస్తున్నారు, తమిళంలో పాడుదాం. ఎన్ యేసు రాజావుకే ఎన్నాடும் ஸ்தோத்திரம் என்னோடு வாழ்பவர்க்கே. 1600 நாட்கள் எங்களோடு இருந்து కరుణయోడు వழி நடத்தியవరే. 1600 రోజులు కరుణనే నన్ను నడిపించింది ప్రభువా. ఈ బిడ్డను నడిపించగలిగాను ప్రభువా. నీకే మహిమా, స్తుతి, మహిమ, ఆరాధన. నేను ఇప్పుడు దాకా చెప్పలేదు, ఫాదర్ గారు మధ్యలో చెప్పేశారు. యాక్చువల్లీ ఈ వారమంతా నాకు బాగలేదు. అలాగే ప్రోగ్రాంకి వెళుతున్నాను, వస్తున్నాను. తర్వాత భోజనం కూడా రూమ్లో తింటున్నాను, ఎందుకంటే ప్రజలతో మాట్లాడుతుంటే మళ్ళీ గొంతు పోతుందని. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఒకసారి మీకు తెలుసు, ఇక్కడ నుంచి బయలుదేరి కర్ణాటక వెళ్ళాలి. అక్కడ రోజంతా ప్రసంగం చెప్పాలి, మీరు ప్రార్థించాలి గొంతు బాగుండాలని. ఈ దగ్గు, ఈ జలుబు ఇవన్నీ తొలగిపోయి అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఆనందముతో, సంతోషముతో, ఆరోగ్యముతో సేవ చేసి తిరిగి వచ్చి మీకు సాక్ష్యం చెప్పాలి. ప్రభువుని ఆరాధిస్తూ ఇప్పుడు ఫాదర్ గారు, నేను ఇద్దరు కలిసి మీకోసం మీ గుర్తు చెప్తాం. ఫాదర్ గారు చివరిగా ఇంగ్లీష్లోను మలయాళంలోను దీవిస్తారు. నేను తమిళంలోను తెలుగులోను దీవించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఇప్పుడు ఫాదర్ గారు మలయాళంలోను ఇంగ్లీష్లోను ప్రజలను దీవిస్తారు. మీరు దీవెనల కోసం సిద్ధపడండి. The Lord be with you. And with your spirit. May Almighty God bless you, the Father, the Son, and the Holy Spirit be always with you forever and ever. നമ്മുടെ കർത്താവായ യേശു മിശിഹായുടെ കൃപയും പിതാവായ ദൈവത്തിന്റെ സ്നേഹവും പരിശുദ്ധാത്മാവിന്റെ സഹവാസവും നാം എല്ലാവരോടും കൂടി ഉണ്ടായിരിക്കട്ടെ, ഇപ്പോഴും എപ്പോഴും എന്നേക്കും. Amen.
బ్లెస్సింగ్ ఇవ్వటానికి ముందు ఈరోజు మీకు భోజనం నేను పెట్టలేదు. దానికి బదులుగా మీరు అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ ఎక్కడైనా స్ట్రీట్లో లేకపోతే రోడ్డులో ఉన్నటువంటి వాళ్ళకు ఈరోజు కరుణ చూపించి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి, లేకపోతే భోజనం పెట్టండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నా థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే కరుణ కేవలం అది మాటలతో మాత్రమే కాదు, క్రియల రూపంలో కూడా చూపించాలని మన మరణించినటువంటి పాపు గారు మనకు నేర్పించారు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. క్యాథలిక్ చర్చ్ ఎంత గొప్ప చర్చో, ఒక్క భాగమే కరుణ జపమాల, దీనికే ఎంత గొప్ప మహిమ ఉంటే, ఓ ప్రభువా, అనేకమైనటువంటి బిడ్డలు ఈ చర్చ్ ద్వారా దీవెనలు పొందుతున్నారు. కార్డినల్ మొదలుకొని బిషప్స్ అందరూ కూడా ఎంతో ఫేవరబుల్గా ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి సిరిల్ గో అహెడ్ అని చెప్పేవాళ్ళే ఈ రాష్ట్రంలో నాకు ఇచ్చావు. ఎక్కడో పుట్టి ఎక్కడికి వచ్చి ఈ కార్యం చేయటానికి అనుమతించావు తండ్రి. ఈ సెంటర్ని బట్టి స్తోత్రం. ఎస్విడి సంస్థ ప్రభా ప్రోత్సాహమే ఇది. అందువలన మా ఫౌండర్, మా డాడీ పునీత అర్నాల్డ్ జాన్సన్ గారిని బట్టి నీకు స్తోత్రం. ఓ ప్రభువా, మమ్మలను ఈ విధంగా పెంచి పెద్దగా చేసిన కాంగ్రిగేషన్, తోబుట్టువారు అందరినీ బట్టి స్తోత్రం. అలాగే ప్రభువా, నాకు తెలియకుండా ఎంతోమంది అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నదమ్ములను, చిన్నపిల్లలను కూడా నా జీవితంలో ఈ రాష్ట్రంలో ఇచ్చావు. ఆ బిడ్డలు చూపించే ప్రేమ, దానికి రుణపడి ఈరోజు వరకు ఈ కార్యం చేయగలిగాం. రాబోయే దినంలో కూడా ఆయుస్సును పొడిగిస్తే, ప్రాణమిస్తే ఇక్కడ ఉన్న గురువులందరూ కాయ కష్టం చేస్తున్నారు. కావున వారితో పాటు దైవరాజ్యం స్థాపించుటకు ఈ బిడ్డల కోసం ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఈ సెంటర్ తీసుకెళ్ళటానికి ఈ ప్రోగ్రాం, ఈ సెంటర్ ప్రజల యొక్క అభివృద్ధి మా 2 రాష్ట్రములు దీవింపబడునుగాక. తమిళనాడులో కూడా కొంతమంది వింటున్నారు, మా అక్క లాంటి వాళ్ళ కోసం చిన్న మాట. ஆண்டவரே, தமிழ்நாட்டிலே எத்தனையோ பேர் தெலுங்கு வராவிட்டாலும் இந்த அருமையான இறையிறக்க ஜெபமாலையிலே பங்கேற்று எனக்காக ஜெபிக்கிறார்கள். கூட பிறந்தவர்கள், அதே போல உடன்பிறந்தவா சகோதர சகோதரிகள் எத்தனையோ பேர், அத்தனை பேருக்கும் 1600 நாளுக்கு ஒரே ఆశీర్వాదం ఇன்று ఇప్పుడే ఇరంగువதாக. 1600 రోజులు దీవెనలు ప్రతి బిడ్డ మీద ఈ రాష్ట్రములలో, దేశములలో వచ్చునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించునుగాక. எல்லாம் அல்ல இறைவன், தந்தை, மகன், தூய ஆவி உங்களை ஆசீர்வதிப்பாராக. నాయేసురాజునకే 1600 రోజులు కరుణకై నిత్యము స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.